నమస్తే. భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఇవాళ మన గెస్ట్. కోరుట్లో ఆయన కంటెస్ట్ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ నిజామాబాద్ ఎంపీగా టికెట్ వస్తే పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ప్రస్తుతం నా ముందున్నారు. ఇవన్నీ అంశాల మీద మనం డిస్కస్ చేద్దాం. నమస్తే అరవింద్ గారు. నమస్కారం. మీ ఫేస్ చూడాలనుకుంటారు జనం, మాస్క్ తీయొచ్చుగా. మీకు సర్ది దగ్గు ఉన్నది, మాస్క్ తీసుకొని అడ్డబెట్టుకున్నది. నాకు కరోనా ఏం లేదు, జనరల్గా వచ్చే డస్ట్ ఎలర్జీయే. కరోనా కూడా జనరల్గానే వస్తుంది. మీ ఫేస్ చూడకుండా వాళ్ళు మీ మీ అభిమానులు ఉండలేకపోతారు కదా. కొంచెం కిందికి జరపండి. ఓకే, ఎనీవే. సో కోరుట్లలో ఓడిపోయిన తర్వాత మన నిరుత్సాహం అనిపించిందా? బాగా నారాజులోకి వెళ్ళిపోయిరా? నేను కోరుట్లలో పార్టీ బలోపేతానికి మేము నిలబడ్డాము. అక్కడ క్యాండిడేట్ లేడు కాబట్టి నిలబడ్డాము. తెలంగాణలో ఒక నూతన మాకు పార్టీలో అత్యున్నత స్థాయిలో ఒక డిస్కషన్ ఉంది, సీరియస్ డిస్కషన్. ఈ తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, సౌత్, కేరళ కాదు మళ్ళీ. ఓకే. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, ఈ 4 రాష్ట్రాలలో డబ్బు ఇన్ఫ్లుయెన్స్ విపరీతంగా ఉంది. ఇది మంచి పరిణామం కాదు దేశానికి. 100 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు అయినాక ఈ కరప్షన్ చేసుకుంటూ ఇలా కాళేశ్వరమే ప్రాజెక్టు మునిగిపోతుందండి. కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయింది. ఇంకా దీనికంటే పెద్ద దుర్ఘటన ఏముంటుంది రాష్ట్రానికి? 1,00,000 కోట్ల ఫ్లాగ్షిప్ ప్రాజెక్టు ఇలా కుంగిపోయింది. అది కేవలం క్వాలిటీ, డిజైన్, క్వాలిటీ, మెయింటెనెన్స్ అన్నీ ఏదో ఒకటి. దానికి ఎండ్ ఆఫ్ ద డే మెయిన్ రీజన్ కరప్షనే ఉంటుంది. ఇంకా దీనికంటే ఎక్కువ ఏం కావాలి రాష్ట్రానికి? ఇంకా దీనికంటే ఎక్కువ లాస్ ఏమవుతుంది? న్యూక్లియర్ బాంబు పడుతుందా? పడదు కదా. 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం ఒకటే ప్రాజెక్టులు మునిగిపోయింది. సో ఇది 100 కోట్లు పెట్టి ఎమ్మెల్యే అయిన వాళ్ళు, పార్టీలు నడిపేటోళ్ళు, పొద్దున్న లేస్తే కరప్షనే ఉంటుంది. ఒక డాక్టరు హాస్పిటల్ కట్టుకోవాలన్నా ఆ కార్పొరేటర్కి పైసలు ఇవ్వాలి, రోడ్లు వేసేటోడు ఎమ్మెల్యేకి పైసలు ఇవ్వాలి, ఇండస్ట్రీలు పెట్టేటోళ్ళు మంత్రులకు పైసలు ఇవ్వాలి. కాబట్టి తెలంగాణలో ఏ ఇండస్ట్రీ రాలేదు ఇన్ని రోజులు. కరప్షన్కి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేసిండ్రు. అదే మీరు ఉత్తర భారతంలోకి ఏ రాష్ట్రంలోకి పోయినా 50 లక్షలు ఎమ్మెల్యే అయిపోతాడు. 50 lakhs మ్యాక్సిమం. ఇక బాగా డబ్బు ఉన్నోడు వచ్చి నిలబడితే కొట్టుపాలు పెడతాడు. 50 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు ఎక్కడ ఉండవు. 1 కోటి రూపాయలు ఎంపీ అయిపోతారు అక్కడ. కాబట్టి మీకు ఎక్కడ అవినీతి ఆరోపణలు ఉత్తర భారతంలో రావు. చూడండి, ఇక్కడనే వస్తాయి ఎక్కువ. సో ఇటువంటి కల్చర్ని మార్చాలా అన్నది మా పార్టీలో ఒక డిస్కషన్ హైయెస్ట్ లెవెల్లో. ఇది మంచి పద్ధతి కాదు, మంచి పరిణామం కాదు దేశం కోసం. సో నేను కోరుట్లా నిలబడ్డాము. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఓకే. నేను నా మీద ఎంత ప్రెషర్ ఉన్నా నేను అన్నా, నాకు గెలుపు ఓటమిలు పక్కన పెట్టండి. ఫస్ట్ నాకేమీ రాజకీయ షోకుండి రాలేదు కదా. మా నాన్నగారిది సుదీర్ఘ రాజకీయ చరిత్ర, నేను ఎప్పుడు రాలేదు కదా. మోడీ అనే వ్యక్తి నచ్చి, మోడీ అనే నాయకుడు నచ్చి మేము రావడం జరిగింది. వచ్చిన రోజు బీజేపీ జాయిన్ అయ్యింది అని మాకు తెలిసిన వాళ్ళు కొన్ని వేల మంది కాంగ్రెస్ వదిలేసి బీజేపీ జాయిన్ అయ్యింది, కాంగ్రెస్లోకి వస్తే బాగుంటుండే కదా, అలా డైరెక్ట్ టీఆర్ఎస్లో ఉన్నాడు, అక్కడ మాట్లాడుకున్నా బాగుంటుండే కదా అన్న స్థాయి నుంచి ఇవాళ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్నీ ఒకటే. నా పార్లమెంట్లో అందరికీ దాదాపు సమానంగా వచ్చినాయి ఓట్లు. ఓకే. సో ఇది మా జర్నీ, 6 years జర్నీ. ఎక్కడ అవినీతి ఆరోపణ లేదు నా మీద, 5 పైసల అవినీతి ఆరోపణ లేదు. కాబట్టి మా సిద్ధాంతము, మా పార్టీ సిద్ధాంతము, మా నాయకుని నరేంద్ర మోడీ గారి లక్షణాలు ఇవన్నీ ఇక్కడ కూడా ఏదో రోజు ఇంప్లిమెంట్ చేయాలండి. కొరుట్లలో నేను స్టార్ట్ చేసిన. అంటే మీ పైసలే మిమ్మల్ని ఓడగొట్టినాయా? నేను ఓటమి గెలుపు మాట్లాడతలేను. నేను పైసలు పెడితే గెలుస్తుంటినా,
పైసలు పెట్టకుండా ఓడిపోయిన దిస్ ఈజ్ నాట్ క్రైటీరియా. ఈ 100 కోట్ల రూపాయల ఖర్చు అన్నది బంద్ చేపియాలా. కాన్ఫిడెన్స్ అన్నది క్యాడర్కి ఇవ్వాలా, ఇతర నాయకులకి. అరే నేను ఇవాళ రూపాయి ఖర్చు పెట్టకుండా నాకు 61,000 ఓట్లు వచ్చినాయి. మీకు అంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదా జనాలకి మీరు? నయా పైసలే, నయా పైసా అస్సలే ఏమీ లే. మందు కూడా ఒక్క బాటిల్ కూడా పోలే కనీసం మీ కార్యకర్తలకు అట్లా ఇట్లా ఏం లేదు. మీరు అన్నారు కదా నా మీద బాగా ప్రెషర్ వచ్చింది అయినా కూడా నేను పొలిటికల్ సిస్టమ్ నడిచడానికి ఏం అవసరమో అది పెట్టుకున్నాం అంతే. ఏం ప్రెషర్ వచ్చింది మీకు? డబ్బులు ఇవ్వాలని ప్రెషర్ వచ్చింది? ఇవ్వాలని క్యాడరు అందరూ టీఆర్ఎస్ వాడు పంచుతున్నాడు, కాంగ్రెస్ వాడు పంచుతున్నాడు. బాబు నేను మంచితే మళ్ళీ తెల్లారి నేను సంపాదించుకోవాలి కదా, నేను నా ఆస్తులు అమ్ముకొని తెచ్చిపెట్టాం కదా. ఇప్పుడు ఎవరి మీద నేను దురుద్దేశం కాదు, ఎవరి మీద వ్యతిరేకత కాదు. కొందరు నాయకులు ఉన్నారు, ఖమ్మం జిల్లాలో 400 కోట్లు పెట్టిండ్రు, 7-8 మంది ఎమ్మెల్యేలకి డబ్బు ఫండింగ్ చేసిండ్రు. కర్ణాటక నుంచి 100 కోట్లు వచ్చినాయి, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఒక ట్రక్కు నిండా 93 కోట్లు దొరికినాయి ఎలక్షన్ల టైంలో. సో ఈ 100 కోట్లు పెట్టుబడి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ 100 కోట్ల పెట్టుబడి. ఓకే, ఇప్పుడు నా పాయింట్ ఏంటి, ఇప్పుడు ఇవన్నీ దేనికోసం పెడుతున్నారు? ఆఫ్ కోర్స్ డౌట్ ఏమి మన తొలి వెలుగు రఘు మళ్ళీ ఇస్తాడని పెడుతున్నారా? మరి సంపాదించుకోవాలి కదా. 1000 కోట్లు పెట్టినోడు 2 ఎలక్షన్లకి 2000 కోట్లు సంపాదించాలి కదా. అంతే, అదే టార్గెట్. మరి మునగాలి కదా కాళేశ్వరం. అంతే కదా. నా పాయింట్ ఏంటంటే మీరు 7 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అప్పు కావాలి కదా. అంతే అంతే కదా. మరి అంతే అంతే. ఇప్పుడు మీరేం, నీకు మోదీ పాలన కావాలంటే ఈ కల్చర్ మారాలి. అదే అంటున్నా, ఆ కల్చర్ని కేవలం అరవిందే పాటిస్తున్నాడా, బీజేపీ మొత్తం పాటిస్తున్నదా అంటున్నా నేను. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలో ఏ ఒక్క ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఖర్చు పెట్టలేదా? నేను పార్టీల పేరు తీసుకోనని చెప్పిన, మీకు మనుషుల పేర్లు తీసుకోనని చెప్పిన. ఎవరు పెట్టినరా ఎవరు పెట్టలేదా నాకంటే ఎక్కువ మీకు తెలుసు. మీరు చేయండి, మీరు ప్రచారం చేయండి. మీ ఛానల్ ఉంది కదా, మీ ఛానల్ బాగా ఫాలోయింగ్ ఉంది, ఇది మంచిదే కదా. నేను టేకప్ చేసింది మంచిదే కదా, ప్రమోట్ చేయండి. నేను టేకప్ చేసి భారతీయ జనతా పార్టీ గాలి లేకుండే కదా, కేసీఆర్ వ్యతిరేక గాలి ఉండే, కాంగ్రెస్ ఆల్టర్నేట్ అని ప్రజలు నమ్మిండ్రు, ఓట్లు వేసిండ్రు. సరే నా దగ్గర బీజేపీ బలంగా ఉంది, ఆదిలాబాద్లో బీజేపీ బలంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పెద్ద సంఖ్యలో సీట్లు రాలే వాళ్ళకి. కానీ ఇన్ జనరల్గా అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ది కొద్దిగా నడిచింది కదా. అటువంటి గాలిలో బీజేపీకి 62,000 ఓట్లు వచ్చినాయి. నా జెడ్పీటీసీ క్యాండిడేట్కి కాన్ఫిడెన్స్ రేపు, నా క్యాడర్కి రేపు నా ఎంపీటీసీ సర్పంచ్ క్యాండిడేట్లకి పైసలు లేకున్నా కూడా ఓట్లు సంపాదించుకోవచ్చు, గెలవచ్చు అన్న కాన్ఫిడెన్స్. ఇది నేను డాక్టర్స్, అడ్వకేట్స్, ఇంటలెక్చువల్స్ వీళ్ళందరికీ చెప్తా ఉన్నా. ఇవాళ బ్రదర్ కాళేశ్వరం మునిగిపోతుందండి, అయిపోయిందండి. 1,00,000 కోట్లు పోయినాయి, జీరో. భగీరథ నీళ్ళు వస్తున్నాయా ఏమొస్తున్నాయా ఎవరికి తెలియదు. అది $1 మిలియన్ క్వశ్చన్ లాగా మిగిలిపోయింది. 1,50,000 కోట్లు పోయినాయి 2 ప్రాజెక్టులలో. ఇది ఇంటలెక్చువల్ కమ్యూనిటీ కూడా తీసుకెళ్ళాలి దీని ముందరికి. సో మీరు అన్ని పార్టీలకు చెప్తున్నారు, ఇంక్లూడింగ్ మీ పార్టీతో సహా. మీరు దక్షిణ భారతం అంటున్నారు, కేరళలో 30 లక్షలకి ఎమ్మెల్యే అయిపోతాడు, 50 లక్షలకి ఎమ్మెల్యే అయిపోతాడు. నీకు ఇక్కడ 50 కోట్లు ఎందుకు? మరి ఇవన్నీ చేసే బదులు మా వ్యాపారాలు ఉన్నాయి, మాకు వేరే పని చేసుకుంటుంటే మేము, మాకు రాజకీయమే బ్రెడ్ అండ్ బటర్ కాదు కదా. ఒక ఉద్దేశంతో వచ్చినాము, ఒక నాయకుని నాయకత్వాన్ని బలపరచడానికి వచ్చినాము. సో రేపు నిజామాబాద్ ఎంపీ ఎలక్షన్లో కూడా మీరు ఒకవేళ టికెట్ వచ్చి పోటీ చేస్తే రూపాయి ఖర్చు పెట్టరా మీరు? ఇదే ఎజెండానా? ముందే చెప్తున్నారా? నేను మొన్న అసెంబ్లీకి మా గాలి లేకుండా, ఇప్పుడైతే మా గాలి ఉంటుంది కదా. ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణ 4 వస్తాయా 8 వస్తాయా 10 వస్తాయా బీజేపీకి రిజల్ట్ రోజు తెలుస్తుంది. కానీ తెలంగాణలో ఎన్ని వచ్చినా రాకుండా 325 దాటుతాయి దేశంలో. మోడీ గారికి 320 దాటుతాయా? ఆరాంతో దాటుతాయి. తెలంగాణలో ఎన్ని వస్తాయి? తెలంగాణలో ఎన్ని వచ్చినా 325 దాటుతాయి ఆడ. ఇప్పుడు లాస్ట్ టైం ఛత్తీస్గఢ్ బీజేపీ ఓడిపోయింది, మధ్యప్రదేశ్ బీజేపీ ఓడిపోయింది, రాజస్థాన్ బీజేపీ ఓడిపోయింది, తెలంగాణ ఇట్లా లేకుండే. ఇప్పుడు మధ్యప్రదేశ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ, రాజస్థాన్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ, ఛత్తీస్గఢ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ. తెలంగాణలో ఇంత ఓటు డబల్ అయింది, 15% ఓటు వచ్చింది.
కాబట్టి 325 ఇంకా ఇంకా పెరగొచ్చు కూడా. గాలి వచ్చినప్పుడు ఎట్లా వస్తుందో మనం ఎస్టిమేట్ చేయలేము. మీ పార్లమెంట్ ఎట్లున్నది? మీ పార్లమెంట్లో మీరు 7 స్థానాలు, మేము 7కి 7 అవసరమైతే 5 అయితే మినిమం గెలుస్తామని నాతో చాలాసార్లు చెప్పారు, కానీ అది సక్సెస్ కాలే కదా. కాలేదు. రాష్ట్రంలో బీజేపీ అన్ని చోట్ల పెరగకపోవడం మా దగ్గర కూడా ఇంపాక్ట్ పడ్డది. ఓకే. అదాన్ని కాంగ్రెస్ ఏదో నా దగ్గర మేము 2 గెలిచినాం, కాంగ్రెస్ 2 గెలిచింది. 32% కాంగ్రెస్కి వచ్చింది ఓటు, 33% బీఆర్ఎస్కి వచ్చింది, మాకు 30% వచ్చింది పార్లమెంట్ పరిధిలో. సో మరి ఇదే రిపీట్ మా రాష్ట్రంలో మా వ్యతిరేక పవనాలు ఉన్నప్పుడు మాకు ఈక్వల్గా వచ్చినాయి ఓట్లు. పోయినసారి 8% వచ్చింది అసెంబ్లీలో, 8%, పార్లమెంట్లో 48% వచ్చింది. ఇప్పుడు మాకు అసెంబ్లీలోనే 30% వచ్చింది. సో ఈసారి మేము చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చినాము. సో ఈసారి పార్లమెంట్లో ఆ 30 ఇంకా పెరుగుతుందా మీరు పోటీ చేసినప్పుడు? 848 అయినప్పుడు 30 ఎంత అవుతుందో చెప్పలేం కదా. 7కి 7 డిపాజిట్లు పోయినాయి పోయినసారి. ఇప్పుడు ఎక్కడ డిపాజిట్ పోలే నాకు. సో 7కి 7 డిపాజిట్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, అన్ని మంచి ఓట్లు వచ్చినాయి. ఆన్ యావరేజ్ సుమారు 54-55 వేల ఓట్లు వచ్చినాయి మాకు ప్రతి అసెంబ్లీకి. సో మీరు సంతృప్తిగా ఉన్నారా ఓవరాల్గా బీజేపీ పెర్ఫార్మెన్స్ మీద? మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్లో పెర్ఫార్మెన్స్ లేదు, అసంతృప్తిగా ఎట్లుంటామండి. చాలా సంతృప్తిగా ఉన్నారా? ఒక స్టేజ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అన్నది ఉండే రాష్ట్రంలో. అప్పుడు అది 6 నెలల కింద 1 ఇయర్ బ్యాక్ ఉండే, తగ్గుతా పోయింది. సో చెప్తున్నా కదా నేను, ఇప్పుడు మన హార్ట్ బాగుండి మెదడు బాగుంటే సరిపోదు, కిడ్నీ పోయినా అవుటే కదా. అట్లా ఆదిలాబాద్ నిజామాబాద్ పెరగంగానే మనకు రాష్ట్రం అంతా బాగుంది అనుకుంటే నడవదు. హైదరాబాద్ చుట్టుపక్కల బాగుంది అనుకున్నాము, ఏది మొత్తం ముడుచుకపోయింది. హైదరాబాద్లో టీఆర్ఎస్ సీట్లు తీసేస్తే టీఆర్ఎస్ 25 దాటవు. ఎక్కడ మీకు దెబ్బ పడింది అనుకుంటున్నారు ఓవరాల్గా? అంటే రీజన్స్ ఏం వెతుకుతున్నారు మీరు? రీజన్స్ ఒకటి ఉండదు, అనేక రీజన్స్ ఉంటాయి. బేసిక్గా ఒక ప్రభుత్వంలోకి రావాల పార్టీ అన్నప్పుడు హోంవర్క్ బాగుండాలి. 119 నియోజకవర్గాల్లో కూడా బలంగా తయారు కావాలి. 119 నియోజకవర్గాలు బలమైన అభ్యర్థులు ఉండాలి. మనం ఆదిలాబాద్ నిజామాబాద్ బలంగా పెట్టుకొని రాష్ట్రం అంతా మనం చేసుకోకపోతే ఇక్కడ కూడా ఇంపాక్ట్ పడ్డది మాకు. ఇది లేకపోవడం వల్ల మా కాంగ్రెస్ ఓట్లు ఎందుకు అంత లేకుండే కాంగ్రెస్ మా దగ్గర. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో మరి అట్లాంటి క్యాండిడేట్స్ ఉన్నారా ఈ 17 పార్లమెంట్ స్థానాలకు? మీకు పార్టీ ఐడెంటిఫై ఉన్న దగ్గర ఉంటారు, లేని దగ్గర ఐడెంటిఫై చేసుకోవాలి. కానీ నా దగ్గర కూడా 7కి 7 నియోజకవర్గాలలో అందరి కొత్తలే నా దగ్గర నిలబడ్డది. ఆదిలాబాద్లో గెలిచిన వాళ్ళు పాయల్ శంకర్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే గారు ఆయన తప్ప వేరే అందరూ బీజేపీ నుంచి ఫస్ట్ టైమే నిలబడ్డారు. మహేశ్వర్ రెడ్డి గారు 2వ సారి అయినా బీజేపీ నుంచి ఫస్ట్ టైమే. అవును. సో ఎంపీ ఎలక్షన్లో ఇది రిపీట్ అవ్వదంటారు. సో మీ మెజారిటీ స్థానాలు వస్తాయా మీకు 17లో? ఎంపీ ఎలక్షన్కి వచ్చేసరికి మోడీ గారు వేవ్ ఉంటుందండి. ఓకే. ప్రజలు మోదీ గారిని కోరుకుంటున్నారు. ప్రధానమంత్రిగా మోదీ గారిని 70% మంది తెలంగాణ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు యాజ్ పర్ వేరియస్ సర్వేస్. అది ఓటుగా కన్వర్ట్ కావాలంటే మీకు ఎంపీ అభ్యర్థి బలంగా ఉండాలి. సో మరి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది, అధికారంలో కాంగ్రెస్ ఉన్నది, మీరు సెంట్రల్లో పవర్లో ఉన్నది, బీఆర్ఎస్ కూడా ఉన్నది కదా, వాళ్ళు కూడా ఏదో ప్రయత్నం చేస్తున్నారు కదా, కేసీఆర్ మీటింగ్లు రివ్యూ. బీఆర్ఎస్ ఉన్నదంటే బీఆర్ఎస్ 3rd పొజిషన్లో ఉంటుందండి. బీఆర్ఎస్ ఇప్పుడు కేసీఆర్ ఎలక్షన్ కాదు, బీఆర్ఎస్ కొట్టేస్తే ఎందుకు, అది వేస్ట్. ఓకే. సో బీఆర్ఎస్ 3rd ప్లేస్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ నిజామాబాద్లో మరి ఇప్పుడు కవిత పోటీ చేసి 3rd ప్లేస్లో ఉంటుందా? బీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేసే కనబడుతుంది నాకైతే నిజామాబాద్. కవిత పోటీ చేసిన అంటే ఇప్పుడు వీళ్ళు కీలక ఈ లీడర్లు అంతా పోటీ చేసే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ మెదక్ నుంచి, కవిత నిజామాబాద్ నుంచి, కేటీఆర్ ఒక దగ్గర, హరీష్ ఒక దగ్గర, వినోద్ రావు ఒక దగ్గర, ఇట్లా ఫ్యామిలీ అట్లేమైనా మళ్ళీ ఫ్యామిలీయా? అంటే వీళ్ళు బలమైన లీడర్లు కదా పార్టీలు, వీళ్ళే కదా, ఇంకా అంతకుమించి ఏముంది? మీరే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. అదే అంటున్నాను. ఇప్పుడు కవిత మీ దగ్గర పోటీ చేస్తే మీ మీద ఆమె వేటాడుతా అన్నది కదా, ఇప్పుడు నేను వేటాడినా కోర్టులో ఓడగొట్టిన అంటున్నాను, మళ్ళీ నిజామాబాద్లో వేటాడుతుంది మిమ్మల్ని. నమ్మనండి, కోర్టులో నేనే ఓడగొట్టిన అంటున్నాను కదా.
యాక్సెప్ట్ చేస్తున్నారా? రమ్మనండి. ఆమె ఓడగొట్టిందంటే యాక్సెప్ట్ చేస్తున్నారా మీరు? కేసీఆర్ నేను ఓడగొట్టినా కామారెడ్డిలో? కేసీఆర్ నేను ఓడగొట్టినా? మా ఉమ్మడి జిల్లా కదా, నా ఇన్ఫ్లుయెన్స్ ఆడు ఉంది, నేను ఓడగొట్టినా అంటే ఎట్లుంటుంది? నవ్వుకుంటారు అందరు. సో ఇప్పుడు ఈమె డైరెక్ట్ మీ మీదనే కంటెస్ట్ చేయొచ్చు నిజామాబాద్లో రేపు కవిత. అదే వాళ్ళ పార్టీ ఇష్టం. ఇప్పుడు టీఆర్ఎస్ మేము పెద్ద టీఆర్ఎస్ని అటాక్, టీఆర్ఎస్ ఇజన్ ఇక్కడ ప్రభుత్వంలో లేదు. అది నా లెక్క ప్రకారం పార్లమెంట్లో మా అంటే ఒక్క స్థానం కేసీఆర్ కంటెస్ట్ చేస్తే మీ దగ్గర రావచ్చు. ఒకటి పెద్ద మనిషి పేరు మీద వేస్తున్నావు చోటు. కానీ మీ పార్టీలో ఏమైనా ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని అనిపిస్తున్నది? ఎందుకంటే గొడవలు బాగా ఎక్కువైతున్నట్టున్నాయి కదా. అంటే న్యాచురల్గా ఉంటుందా లేకపోతే కొంత బేసిక్గా మీలాంటి పార్టీలో ఇది కొంత ఉంటుంది కదా? గొడవలు ఉన్నట్టు మీరు చెప్తున్నారు. అట్లాంటి గొడవలు ఏముంటే మా 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 నాయకత్వానికి అది గొడవలు సార్ట్అవుట్ చేసుకోవడం పెద్ద పనేం కాదే, పెద్ద సమస్య ఏం కాదు అది. దేశం మొత్తము ఊడిచేస్తున్నారు బీజేపీ. ఇక్కడ తెలంగాణలో సమస్యలు తీర్చడం పెద్ద పనేం కాదు. సో ఇప్పుడు మీ టార్గెట్ ఎంపీగా గెలవాలి, నిజామాబాద్ ఎంపీగా, అంతేనా? మా టార్గెట్ ప్రధానమంత్రి గారిని మళ్ళా భారీ మెజారిటీ తోటి 350 నుంచి 400 స్థానాలు ఎన్డీఏకి రావాలని, 350 బీజేపీకి రావాలని మా టార్గెట్. మోడీ గారే ఉంటారా పీఎంగా? యోగి పార్టీని పెంచుకుంటూ పోతే మనం కూడా పెరుగుతూ ఉంటాం. నరేంద్ర మోదీనే పీఎం అవుతారు అంటే ఎలక్షన్లో ఆయనతో వెళ్తున్నారు. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఒకవేళ గెలిచిన తర్వాత కూడా ఆయన్నే కంటిన్యూ చేస్తారా? అంటే యోగి పేరు కూడా వినబడుతున్నది కదా. మీకే వినబడుతుంది అంటే జనరల్గా సర్కిల్స్లో, మన సర్కుల్లో తెలంగాణలో మన ఛానల్ బాగా మంది చూడాలి అని ఇట్లాంటి క్వశ్చన్లు బాగానే కనిపెడతారు మీరు. లేదు నేను కనిపెట్టి జనరల్ ఈ ఎలక్షన్ 2029 ఎలక్షన్ నరేంద్ర మోడీ ఉంటాడు. ఇంకొక ఈ టైం కాక ఇంకొక టైం కూడా నెక్స్ట్ ఎలక్షన్ కూడా ఆయన నాయకత్వంలోనే పోతాం. ఓకే. నేను క్రికెట్ ఆడేవాడిని కదా, సో నేను క్రికెట్ ఆపేసినాక కొద్ది కాలం అయినాక క్రికెట్ డిస్కషన్ అయితే వస్తుంది కదా. సచిన్ టెండూల్కర్ ఎప్పుడు రిటైర్ కావాలి అని డిస్కషన్. నేను అన్నా నువ్వు కాదు అర్హుడిని, నేను కాదు అర్హుడిని, ఆయన ఎప్పుడు రిటైర్ కావాలన్నది. మనకు అర్హత లేదు ఆయన గురించి డిస్కస్ చేసేది. అట్లా నరేంద్ర మోడీ ఎప్పటిదాకా ఉంటాడు అన్న అర్హత ఒకటికి లేదు దేశంలో, ఆయననే నిర్ణయించుకుంటాడు. ఓకే. ఆర్ఎస్ఎస్ మీకు లేదు అర్హత, నాకు లేదు అర్హత, ఆర్ఎస్ఎస్ వాళ్ళు డిసైడ్, ఎవరికి లేదు అర్హత. నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఆయన ఎప్పటిదాకా ప్రధానమంత్రి ఉంటాడో ఆయననే నిర్ణయం చేసుకుంటాడు. ఆయన కంటే పెద్ద దేశభక్తుడు లేరు. దేశానికి ఏది మంచిదో ఆయన నిర్ణయం చేసుకుంటాడు. మీరు అటువంటి క్వశ్చన్లు కూడా మానేయండి, అది మంచిది కాదు మీకు. నేను క్వశ్చన్ జనాల్లో ఉన్న చర్చను మీ ముందు పెడతా. ఏ జనరల్ లేదు, మీరు మీ ఛానల్ సర్క్యులేషన్ పెంచుకోవాలని ఇటువంటి పనికి మాల క్వశ్చన్లు తీసుకురాకండి. డిబేట్ ఉన్నది లేదంటే ఎట్లా? మీరు లేదు, ఎక్కడ లేదు. మోడీ తర్వాత ఎవరు అన్నది జనరల్ గా ఉండదా? ఇప్పుడు ఒకరి తర్వాత మోడీ తర్వాత ఎప్పుడు మోడీ తర్వాత అనేది మోడీ నిర్ణయం చేస్తాడు. ఆ తర్వాత ఎవరు డిసైడ్ చేస్తారు ఏంటన్న తర్వాత, కానీ ప్యారలల్ గా ఎదుగుతున్న లీడర్ ఎవరు అన్నది ఒక చర్చ. కనీసం 8-10 సంవత్సరాలు ముందర అడుగుతున్నారు ఆ క్వశ్చన్. చూద్దాం 8-9 ఇయర్స్ లేకపోతే నెక్స్ట్ అయినా ఎట్లుంటుందన్న తర్వాత చూద్దాం. సో కాళేశ్వరం మన తెలుగు వెలుగులో నెక్స్ట్ మీ తర్వాత నెక్స్ట్ మిమ్మల్ని ఎవరు తీసుకుంటారు, టేక్ ఓవర్ చేస్తారు? ఎవరు? మిమ్మల్ని కూడా చూసి బోర్ అయిపోయింది. చూడు ఏముంటది, ఇంకోరు వస్తారు, ఇంకోరు ఎవరున్నారు నెక్స్ట్? ఆయననా? మీరు తీసుకోండి. ఈయన కూడా బాగానే మీరు సోషల్ మీడియా కూడా బాగానే నడిపిస్తారు కదా. నాకెందుకండి, మీ ఛానల్ నేను మీ ఫ్రెండ్, మన మంచి మిత్రులు, మీ ఛానల్ ఉంది కదా. కాళేశ్వరం మీద ఇప్పుడు విచారణ జరగాల్సిన అవసరం ఉంది. మీరు ఫస్ట్ నేను క్వశ్చన్ అడిగినప్పుడు లేవనెత్తిందే కాళేశ్వరం అంశం. 1,00,000 కోట్లు ముంచేసారు భగీరథతో కలిసి, మొత్తం 1,50,000 కోట్లు. ఎవరు దీన్ని విచారించాలి? మీరు అంటున్నారు రేవంత్ రెడ్డి ఒక లెటర్ రాయి సిబిఐ కానీ కిషన్ రెడ్డి అంటున్నారు, వీళ్ళు అంటున్నారు మీరు దోస్తులే. సిబిఐ రాష్ట్రంలోకి రావద్దు అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఉంది, అది తీసేయచ్చు. రేవంత్ రెడ్డి గారు సిబిఐకి అప్పచెప్పేయచ్చు. ఓకే. మీరు అసలు అప్పులు ఇచ్చిందే, మీరు అసలు దాన్ని ప్రాసెస్ స్టార్ట్ చేసి తెలంగాణకి అప్పు ఎంత రావాలో అంత వస్తుందండి. ఇప్పుడు అప్పులునే అని తెలుసు కదా, తెలిసి కూడా కాంగ్రెస్ వాళ్ళు వాగ్దానాలు చేశారు కదా, ఇన్నిగానే చేశారు కదా వాగ్దానాలు. ఓకే. ఎట్లా చేస్తారు మరి? కాంగ్రెస్ మేనిఫెస్టోలో మేము రాష్ట్ర ఆమ్దాన్ని ఇట్లా పెంచుతాము అని ఏమన్నా ఉందా? పాయింట్ ఉందా? రాష్ట్రంలో మేము మా ఇన్కమ్ పెంచుతాము అని ఎక్కడన్నా ఉందా?
పలానా ఈ పని చేసి పెంచుతామని ఉందా? లేదు. మేము ఇది ఫ్రీ ఇస్తాము, మేము దీని మీద ఖర్చు పెడతాము. ఖర్చే ఉంది కానీ ఎక్కడైనా ఇన్కమ్ ఉందా? లేదు కదా. సో ఇట్లా నా పాయింట్ ఏంటంటే దాని మీద విచారణ జరగాలి, తిన్నదంతా బయటికి తీయాలి, కానీ మీరు కొట్లాడుకొని దీన్ని మొత్తం ఎటు కాకుండా చేస్తారేమో అని. ఎవరెవరిని కాపాడుతున్నారో సిబిఐకి ఇచ్చేయచ్చు కదండి. ఎవరెవరిని కాపాడుతున్నారో అర్థం కావట్లేదు అంటున్నాను. ఇప్పుడు సిబిఐకి ఇచ్చే మనం సిబిఐకి అప్పచెప్పేయాలి రాష్ట్ర ప్రభుత్వం. ఫస్ట్ వీళ్ళైతే క్లీన్ అయిపోతారు కదా. సో ఎందుకు వాళ్ళు కవితని టార్గెట్ చేసి మీకు అధికారం దూరం చేశారు కాబట్టి ఇప్పుడు మీరు కాళేశ్వరంతో వీళ్ళని టార్గెట్ చేసి ఎంపీ సీట్లు గెలవాలనుకుంటున్నారా? పొలిటికల్ గేమే కదా అల్టిమేట్గా, అటు ఇటు ఇటు అటు. మీరు కాళేశ్వరం ఎవరు ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగుంటుందని అడిగినారు. ఈ దేశంలో అతిపెద్ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిబిఐ. చెప్పాలి. ఇప్పుడు సిబిఐకి ఎంట్రీ లేదు రాష్ట్రంలో, ఎంట్రీ ఇచ్చేయండి, లెటర్ రాసేయండి అయిపోయింది. కిషన్ రెడ్డి గారు అన్నారు, మీరే చెప్తారు కదా, లెటర్ రాసి ముఖ్యమంత్రి గారు లెటర్ రాస్తే అయిపోయి. ఇప్పుడు ఈడీ ఈ ఫైనాన్షియల్ వీటి మీద విచారణ జరిపే పవర్ లేదా డైరెక్ట్గా? సిబిఐకి ఇప్పేస్తే సిబిఐ ఇన్వాల్వ్ చేసుకోవాలంటే ఎవరినైనా ఇన్వాల్వ్ చేసుకుంటుందండి. ఇప్పుడు ఎవరు కాపాడుతున్నట్టు? ఇప్పుడు కేసీఆర్ని కాంగ్రెసా లేకపోతే కేసీఆర్ని బీజేపీ? అదే అర్థం టైం మాకు కాపాడాల్సిన అవసరం లేదు. మీరు అందుకే మీరు ఆ ప్రచారాన్ని కూడా మీరు ఓడిపోయారు, మీరు అది గమనించాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, కవిత గారిని పిలిచి ఇన్వెస్టిగేషన్లు చేసిండ్రు ఈడీ సంస్థ, అరెస్ట్ చేయకపోతేనేమో బీజేపీ అంటారు. మీరు ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ దాకా లాక్కొచ్చింది కేసుని, చాలా మంది నాయకులు జైలు వేసిండ్రు కూడా అదే ఈడీ సంస్థ. అక్కడ మాకేం మీరు క్రెడిట్ ఇస్తలేరు. మరి ఆమె వేస్తే ఇస్తారు. ఇప్పుడు ఎవరు అవినీతి చేసినా వాళ్ళని లోపలేయాలి. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు చాలా మంది పేరు లోపలికి, ఈమెను కూడా పిలిచిండ్రు, మళ్ళీ నోటీస్ ఇచ్చిండ్రు, కోర్టు ద్వారా ఆగి ఉంది అది. ఫస్ట్ కోర్టు తేలాలి కదా, వీడిని పిలవచ్చా లేదా అన్నది కోర్టు తేల్చాలా. కోర్టు కూడా ఏమన్నది, నాకు తెలిసి మొన్న ఎవరికో కేరళ వాళ్ళకి బెయిల్ ఇచ్చుకుంటూ 6 monthsలో ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేయమంది. మరి 6 monthsలో ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేయమన్నప్పుడు కవిత గారిని పిలవాలో లేదో ఫస్ట్ జడ్జిమెంట్ కూడా ఇచ్చేయాలి కదా కోర్టు. సో కోర్టు మీద కూడా ఉంది అది. చూద్దాం ఎట్లా ఏం జరుగుతుంది, విచారణ ఎంతవరకు తీసుకొస్తారనేది. రేవంత్ రెడ్డి దాదాపు ఒక 1 రోజుల పరిపాలన మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పటివరకు ఏం ఒపీనియన్ లేదండి. కొత్త ప్రభుత్వం వచ్చింది, చేసిండ్రు వాగ్దానాలు, కనీసం కొద్ది సమయం ఇచ్చి అప్పుడు దాని తర్వాత మాట్లాడదాం. ఓకే. సో ఇప్పటికిప్పుడు ఆయన శ్వేతపత్రం విడుదల చేసిండ్రు. 7 లక్షల కోట్లు ఉన్నాయని ఆయన మాట్లాడిండు, మేము మాట్లాడినాం. అవును 7 లక్షల కోట్లు ఉన్నాయని తెలిసి మీరు వాగ్దానాలు చేసిండ్రు. ఇప్పుడు శ్వేతపత్రం ఇస్తున్నారు, నెల అయిపోయింది. ప్రజలకు శ్వేతపత్రం ఇస్తామని చెప్పిండ్రా? మీ మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు కాదు 400 గ్యారెంటీలు ఉన్నాయంట. అవును. సో భవిష్యత్తులోనే మీరు రెస్పాండ్ అవుతారు. అయితే బేసిక్ ఆన్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఎథిక్స్ పాటిస్తూ వాళ్ళకు కొద్ది కాలమే తీయాలి కదా. సో ఇక్కడ కాంగ్రెస్ పవర్లో ఉంది కదా, బీజేపీ ఇక్కడ అపోజిషన్లోనే ఉంది, బీఆర్ఎస్ కూడా అపోజిషన్లోనే ఉంది. కొన్ని ఇష్యూస్ మీద ఇద్దరు కలిసి కాంగ్రెస్ మీద కొట్లాడతారా మీరు, బీఆర్ఎస్ అండ్ బీజేపీ? తప్పేముంది, వాళ్ళ కొట్లాట వాళ్ళది, ఇష్యూస్ ఏముండొచ్చు. ఇద్దరు కలిసి కొట్లాడే అవకాశం ఉంటుందా అని? మా స్టాండ్ మాకుంటుంది, వాళ్ళ స్టాండ్ వాళ్ళకు ఉంటుంది. అంటే అడుగుతున్నారట కొంతమంది, ఎవరో 2 ఎమ్మెల్యేలు అంటున్నారు, అన్న మన ఇద్దరం కలిసి చేయాలి ఇక నుంచి కాంగ్రెస్ని. పార్టీ నిర్ణయం చేస్తుంది. ఓకే. 1 ఎమ్మెల్యే 2 ఎమ్మెల్యేలు. మీకు లోకల్ ప్రాంతీయ పార్టీని కొట్టిన తర్వాత మీరు ఒక నేషనల్ కాంగ్రెస్ని కొట్టడానికి అవకాశం ఉంటుంది కదా కాంగ్రెస్లో? అదే ఉండొచ్చు కదా. మరి ఇప్పుడు అదే ఏదైతుంది అంటున్నాను. ఫస్ట్ ఇది కథం పట్టించేద్దాం, వాళ్ళ తర్వాత చూసుకోవచ్చు అని ఉండొచ్చు. దేన్ని? బీఆర్ఎస్ కథం పట్టించేస్తే కాంగ్రెస్ ని ఏమున్నది, కాంగ్రెస్ అంతా కాంగ్రెస్ ఈజీ కూడా కొడతాం కదా. బీఆర్ఎస్ ని కథం పట్టిస్తారా? బీఆర్ఎస్ తో కలిసి కాంగ్రెస్? బీఆర్ఎస్ మేమే కథం పట్టించిన మేము. సో మీరు అందరు కలిసి కథం పట్టించారు బీఆర్ఎస్ ని. బీజేపీ బీఆర్ఎస్ దోస్తులు అనగానే ముస్లింలు అందరూ కాంగ్రెస్ కొట్టేశారు. అందరు ఎందుకు వేసారు? వేసారు అందరు ఏమేయలే. బీఆర్ఎస్కి బాగానే చేసింది మీరండి. కేటీఆర్ కూడా అదే మాట అంటుంది, చేసేది మొత్తం మీరే, యూట్యూబ్ ఛానళ్ళు మీరే అని మీరు అదే మాట అంటున్నారు. ఇప్పుడు దోస్తీ కదా. మన 4 రోజుల నుంచి ఏమన్నా 2 లోపల వేసేది ఉండే స్టేట్ గవర్నమెంట్, ఎందుకు వేయలే?
చూద్దాం వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉండే రేవంత్ రెడ్డి గారు లోపల వేయలే కదా, వేయలే కదా. రేవంత్ రెడ్డి గారు కూడా కేసు ఉన్నది, స్ట్రాంగ్ కేసే ఉంది కదా ఆయన మీద, వేయలేదు కదా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న రోజులు. ఇప్పుడు నెల అయిపోయింది, సిబిఐకి అయితే ఓపెనింగ్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఎవరిని వేయరు, అందరూ ఒకటే. సిబిఐకి ఓపెనింగ్ ఇవ్వలేదు కదా. అదే అంటున్నా, మేము దేశంలో చాలా మందిని వేసినామండి. కవిత గారి మీద ఎవిడెన్స్ లేకపోవచ్చు, డైరెక్ట్ ఎవిడెన్స్ లేకపోవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ సంతకాలు ఉన్నాయి, సంతకాలు పెట్టిన వాళ్ళంతా లోపల వేరు కదా. కవిత ఏం పొజిషన్లో లేదు కదా, ఏం మినిస్టర్ కాదు, ఏ ఆఫీసర్ కాదు, ఎవిడెన్స్ లేదేమో. తప్పు చేసిరు అయితే మీరు మరి. ఏది అంటే ఆమెకి ఇన్వెస్టిగేషన్ మేము చేయమండి, బ్యారక్ రెడీ అంటే ఈడీ తప్పు చేసిందంటారా? ఈడీ అంటలేండి, ఇప్పుడు లీడర్లు అంతా ప్రచారం చేసిరు కదా, అయిపోయి ఆమె పోద్దు, రేపు పోద్దు, ఎల్లుండి పోద్దు అని. పోతుందేమో తెలియదు, ఎవిడెన్స్ ఉంటే పోతుంది. చూద్దాం. ఆమె డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్, ఆమెకి ఏం పొజిషన్ లేదు కాబట్టి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండకపోవచ్చు. డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళు ఉప ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రి కూడా దగ్గర పడ్డట్టున్నాడు. 3వసారి తప్పించుకున్నాడు ఇవాళ. ఏమైంది? 3వసారి నోటీస్కి ఆయన పోలే, ఈడీ పిలిస్తే సమన్ చేస్తే పోలే. బాగాలేదు కదా. సరే 3 సార్లు అయింది, ఒక్కసారి అంటే బాగుండదు. ఎవరు ఈయన ఏమన్నా కేజ్రీవాల్ గురించి చెప్తున్నా, మన ముఖ్యమంత్రికి నోటీస్ ఏం పోలే కదా. సో ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అరవింద్ గారు, థ్యాంక్ యూ. పైసలు లేకుండా ఎలక్షన్లో పోటీ చేయండి, మంచి సమాజానికి మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ధర్మపురి అరవింద్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.